వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుమారు గడచిన 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కానీ మా సమస్య అయితే పరిష్కారం కావట్లేదంటూ ఓ కుటుంబం బాధ్యతలు అయితే ఈరోజు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి అని వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం వచ్చారు. చెప్పండి అమ్మా, ప్రధాన మీ సమస్య ఏంటి? ఏం జరిగింది? గడిచిన 10 సంవత్సరాలుగా కంటిన్యూగా కలెక్టర్ ఆఫీస్కి వస్తూనే ఉన్నాము అని చెప్తున్నారు. అసలు మీ సమస్య పరిష్కారం అయిందా? మెయిన్ మీ సమస్య ఏంటి? ఇంతకీ సమస్య పరిష్కారం అయితే అవ్వలేదండి. వైజాగ్లో మాకు ఆర్కార్డు ఇల్లు ఇక్కడ భోగపురం భూమి డెంకాడ భూమి ఉందండి. మా నాన్నగారి పేరు మీద, మా అమ్మగారి పేరు మీద రావాలి. మా అమ్మగారి పేరు మీద అయితే ఇవ్వలేదు. అది ప్రగతి శ్రీనివాసరావు అయితే మా నాన్న మేనల్లుడు. అతను దొంగ ఇల్లమ్మ పెట్టించుకొని రాయించేసుకొని మమ్మల్ని కలిపి బయటకు తోస్తాడు. మా అమ్మని బయటకు తోస్తాడండి. ఇప్పుడు మా అమ్మ మా ఇంటికాడికి వచ్చున్నదండి. మరి భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఇవ్వాలి కదండి. అది దొంగ ఇల్లమ్మ పెట్టి మా మాయ నాకు రాసేసాడు, మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి దిక్కుండి కనుకని చెప్పి బయటకు తోసాడండి. ఈ రోజేమో ఈ వైజాగ్ కలెక్టరేట్కి వెళ్ళాము. ఆర్కార్డు గురించి బాధపడ్డాము. సుజనా మేడం గారు పాప పేరు మీద రాయించారు. ఎంక్వైరీలు చేసి రాశారండి. ఇప్పుడు ఏమో భూముల గురించి ఇక్కడ విజయనగరం రావాల్సి వస్తుంది. విజయనగరం వస్తాం. ఇప్పటికైతే తిరుగుతున్నాం. ఇప్పటికైతే ఏ పరిష్కారం ఇంకా రాలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు చేస్తాము చూస్తామమ్మా. ఇప్పుడు కూడా అన్నారు జేసీ సార్ తోటి వాళ్ళదే కనబడుతుంది. చచ్చిపోయిన వారం రోజులకి 4 రోజులకి సంతకాలు పెట్టించేసుకుంటారు. ముందు 1 సంవత్సరం ముందు పెట్టించుకోవచ్చు కదా. ఆడికి ఈ మనిషి కోమలో ఉంటున్న మనిషిని ఆడు ఏడ్ చేశాడు. మేనమాం కదండి, పల్లెమరకి మంచికి చెడుకి వస్తాడు. చూసి మరి మా మనిషితో ఏం చేయించుకున్నాడో మరి మేమైతే చూడలేదండి. అవి ఇలా పెట్టుకొని మా అమ్మని బయటకు తోసాడండి. తోసి అది మాది కదా అని అడిగితే మీరు దిక్కుని కాడ చెప్పుకోండి, మేము 5 పైసలు నీకు చెక్కనివ్వను అని చెప్పారు. అలాగే మా నాన్నది కూడా ఏగలేని సర్టిఫికెట్లో పేర్లు లేకుండా ఏమి లేకుండా చేసేసాడు. మా తాతయ్య ఆస్తి మాకు ఇవ్వబడుతుంది అనేసి అందులో పేరు లేకుండా కూడా చేసాడండి. మా నాన్న పేరు లేకుండా చేసాడండి. ఇలాగ ఇన్ని బాధలు పెడుతున్నాడు. ఇలాగ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామండి. మాకేటి తెలియదు. ఇగో పిల్లల్ని కూడా చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి తెలియదమ్మా రాసొద్దు కానీ తీసుకొచ్చి తిప్పుతున్నాం. అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ ఇంతవరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఇక్కడ కలెక్టర్గా అంబేద్కర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అవుతుంది. డిస్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో మీరు ఈ మధ్యన ఇప్పుడు రాలేదా? ఈ మధ్యన వచ్చాము సార్, పెడుతున్నాం. సార్ చూస్తున్నారు. వీళ్ళు గొప్ప చెప్పారు చూస్తాం అమ్మ, మీకేం పర్లేదు. ఇప్పుడు కూడా హామీ ఇచ్చారు. మీదని నాకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా, ఇప్పిస్తాను, మీరు ఏం బాధపడకండి, కొంచెం టైం పడుతుంది, మీకు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ భూమి మీ మేనల్లుడు ఎవరు చెప్తున్నారు? అతని దగ్గరే ఉన్నదే వేరే అమ్మేశారా? వేరే వాడికి అమ్మేశాడటండి. ఇప్పుడు అందుకే కదా సార్ అతని దగ్గరే ఉంటే వాటికి మీకే నేను డ్రైవర్కి ఇప్పించేద్దానమ్మా, వేరే వాడికి అమ్మేశాడు కదా, వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి సార్ అంటున్నారు. చూసి ఎంక్వైరీ చేసి మీకు రద్దు చేయిస్తాం కదా, కొద్ది టైం పడుతుంది. ఆఫీస్లోనే తప్పు జరిగిందేమో అనుకొని మేము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంక్వైరీలు అవి ఇవి అనుకొని తిరుగుతూనే ఉన్నాము. సరే, ఈ భోగపురం ఎంఆర్ఓ ఆఫీసులో మాత్రం చాలా కుట్రలు జరుగుతున్నాయండి. ఆ ఆఫీసు వాళ్ళు మాత్రం మా అమ్మ నేను రాత్రి 8 గంటలకు కూకునే అతను ఏటెట్టి చేయించుకున్నాడు ఇవ్వండి రిపోర్ట్లు అంతే. అతను ఏమీ ఎట్లేదు. మా ముందోళ్ళు ఉండరు కదా, వాళ్ళు అడగాలమ్మా, మేము కొత్తగా వచ్చాం మమ్మల్ని అడుగుతావేటని అన్నట్టు మాట్లాడుతున్నారండి. వాళ్ళనే ఇవ్వండి అంతే. అప్పుడులో 2019 తర్వాత ఏం లేవమ్మా కాగితాలు అవి. ఒకసారి ఆఫీసులో కాలిపోయి ఏం చెప్తున్నారండి. ఒకసారి ఎవరో పాత వాళ్ళు ఉన్నారమ్మా మాకైతే తెలియదు అని చెప్తున్నారండి. ఇప్పుడు అడిగితే ఇక్కడ రీసెంట్గా నేను రికార్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా 2019, 2020 చెక్ చేశాను. ఆ ముందు నెంబర్స్ ఉన్నాయి సర్వే నెంబర్లు, ఆ తర్వాత నెంబర్స్ ఉన్నాయి. కరెక్ట్గా మా సర్వే నెంబర్ మాత్రమే రికార్డ్ ఇన్స్పెక్షన్లో మాకు దొరకలేదు. ఏంటి సార్ మాత్రమే దొరకలేదంటే, అమ్మ పై ఆఫీసర్లు ఒత్తిడి తెస్తున్నారని, మీరు ఆడోళ్ళు ఏం తిరుగుతారనేసి మీకోసం మేము ఎంక్వైరీ చేసి వీలునామా ఒక్కటే దొరికింది మాకు ఎంక్వైరీలో, అదే సబ్మిట్ చేసాము. దానికి సంబంధించి అయితే ఏమీ పెట్టలేదంట. నేనైతే పర్సనల్గా ఏమని క్వశ్చన్ చేశానంటే డిటి హరి గారికి, మ్యూటేషన్ అప్లికేషన్ ఇవేవి పెట్టకంట ఆ టైంలో అయితే ప్రాసెస్ ముందుకు వెళ్ళదు కదా సార్, అది కావాలి అని అంటే ఏమోనమ్మా మాకు తెలియదు, మా దగ్గర ఉన్నవి మాత్రం మీకు ఇచ్చాము అని అన్నారు. మేము ఎన్ని ఆర్టీఐలు పెట్టినా ఎన్ని రికార్డ్ ఇన్స్పెక్షన్లు పెట్టినా మొన్న యాక్సెప్ట్ చేశారు.
ఆర్టీఐకి అయితే మా దగ్గర ఉన్నవి మాత్రం మీకు ఇచ్చామని చెప్పేసి నెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. అంటే వెబ్లాండ్ హిస్టరీ కానీ ఏంటవి 1Bలు ఇవి మా దగ్గర ఉన్నవే వీల్నామా ఇవే ఇస్తున్నారు సార్. గత ప్రభుత్వ హయాంలో అయితే మాకు దగ్గరికి కూడా రానివ్వలేదు సార్, పెద్దవాళ్ళ దగ్గరని మీట్ అవ్వనివ్వలేదు. ఈ ప్రభుత్వంలో కొంచెం హోప్ వచ్చి ఇలా కలెక్టర్ గారిని డైరెక్ట్గా అయినా కలవగలుగుతున్నాం. అంటే గత ప్రభుత్వం కలెక్టర్ని కూడా కలవడానికి అవకాశం లేకుండా చేసేవాళ్ళ? అంటే మాకు చేస్తామనే సరిపెట్టారు కానీ ఏమీ చూపించలేదండి ఆ ప్రభుత్వంలో. ఇదిగో అదిగో మళ్ళీ రండమ్మా, మళ్ళీ సార్ రండి, అలాగే ఇలాగే కానీ మాకైతే పంపించేవారు. ఎవరు పక్కన పడేసేవారండి పేపర్లు పట్టుకెళ్ళి. ఈ ప్రభుత్వంలో మాత్రం కొంచెం పేపర్లు అవి కొద్దిగా స్ట్రాంగ్గా చూసి రిపోర్ట్లు బాగా చూస్తున్నారు, చేస్తున్నారండి. ఈ అంబేద్కర్ గారు అయితే మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని అయితే మాకు ఆశ ఉంది సార్. ఇంకా నమ్మకం కలిగింది సార్ అతని మీద. సార్ అది న్యాయం చేస్తారని మేమైతే నమ్ముతున్నాం సార్. సార్ని అయితే ఈ సార్ వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్లు ఇస్తే ఖచ్చితంగా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు కూడా. పక్క వాళ్ళకి జేసీ గారికి వాళ్ళకి చెప్తున్నారు కూడా, బాగానే చేస్తున్నారు. అంటే మీరు పెట్టినటువంటి ఈ కేసు ఎక్కడ ఉంది ప్రజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ చేసింది జేసీ కోర్టులో ఉందా, డైరెక్ట్ కోర్టులో పెట్టారా, లేదంటే ఇంకేదో ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ సెక్షన్లోనే ఉంది? ఎక్కడ ఉంది ప్రజెంట్? కోర్టులో ఉందండి. అంత ముందేమండి కరోనా ముందు ఆర్డీఓ ఆఫీస్లో ఉండేదండి. అదేమో అది ఎలా క్లోజ్ చేసామమ్మా అంటారు. క్లోజ్ చేశారని మీకు సర్టిఫికేట్ ఇచ్చారంటే మాకు ఏ సర్టిఫికేట్ అదే కాగితం ఇచ్చారు ఏంటి అన్నారు. ఏది ఇవ్వలేదండి. ఇవ్వకంటే అది క్లోజ్ చేశారని చెప్తున్నారు. ఇలాగే ఎక్కడికక్కడ మతలబు చేసేస్తానండి ఎక్కడికక్కడ. మాకైతే అమాయకురాలు అవ్వడం వల్ల ఇదంతా జరిగింది సార్. మా తాతయ్య గారు చనిపోయిన వెంటనే ఒక ట్రంక్ బాక్స్లోని మా తాతయ్య గారు మా ఇంటికి పెద్ద, అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారికి మొదటి కొడుకు, మొత్తం అన్నీ దాచుకునేవాడు ఒక ట్రంక్ బాక్స్లో. ఆ ట్రంక్ బాక్స్ అతను చనిపోయిన తర్వాత దినకార్యం రోజు మా అమ్మమ్మని తోసేసి అవి పట్టుకెళ్ళిపోయి ఈ వీల్నామా అవన్నీ రాయించుకున్నాడు సార్. ఈ కాగితాలన్నీ ఒట్టుకెళ్ళిపోయి ఇలా మా సృష్టించేసి ఎలా చూపిస్తున్నాడు ఎంతకని. ఏమంటే మా మాయ నాకు రాసేసాడు. మా మాయ మీరు దిక్కుని కడిపారా, మా అమ్మ మా నాన్న ఇడిపోయారని చెప్తున్నాడు. అంతలక్కన ఆ ఇడిపోయిన రిపోర్ట్లు ఉండాలి కదండి. ఒక ఇడాకులు కాపీ అని ఉండాలి, లేకపోతే మా పెద్ద మనుషుల దగ్గర ఒక ఇడాకులు సర్టిఫికేట్ అని ఉండాలి కదా. అవి వేడి చూపిస్తాడు. ఆ నోట్తో చెప్పేస్తాండి ఇడిపోయారని. మా ఎవరితే ఆడదాయి నా భర్త అని ఎవరో చెప్పేసుకోరు కదా అంత బేగా. ఆవిడ నా భర్త అండి, నాకు అన్యాయం జరిగిపోయింది, మా అమ్మ అమాయకత్వం చూసి అతను ఇవన్నీ ఆటలు ఆడేటండి. ఆవిడ నాకు మ్యారేజ్ అయిపోయి నేను మా అత్తోరింటికాడ ఉన్నాను. మా అమ్మ మా నాన్న మరి అక్కడ ఉన్నోళ్ళు కదండి. ఈవిడ ఎలాగ ఆడదాయి, ఈ కూతురంతే ఎక్కడికి ఇయ్యమ్మ బయటకు వెళ్దాం, నేనే ఎలాగైతే ఎలామని చేసి ఎప్పుడు అడిగితే ఇంటికేమో ఎవరిలో కాళ్ళు వెళ్ళి ఈ డబ్బులు ఇస్తాను రాజీకి వచ్చిమని చెప్పి పంపిస్తున్నాడండి. ఇలా సార్ అతను నిజాయితీగా రాసుకున్నప్పుడు మా ఇంటికి మనుషులు పంపించిన అవసరం అయితే లేదు కదా సార్. ఏదో తప్పు జరిగింది, దానివల్ల అయితే మా ఇంటికి మనుషులు పంపించి సెటిల్మెంట్కి రండి 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 అని ఆడిపిస్తున్నాడు సార్. అంటే మీకు ఇప్పుడు ఆస్తి ఎంత విలువ చేసిన ఆస్తి ఉంటుంది? ఈరోజు మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి మీ చుట్టాలు కబ్జా చేశారని చెప్తున్నారు. ఎంత ఆస్తి ఉంటుంది సుమారుగా? ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఆస్తి భోగపురంలో 47 సెంట్లు అండి, డెంకాల్లో 33 సెంట్లు అండి, ఒక ఆర్కార్డు అండి, ఇల్లు జాగా. ఆర్కార్డు ఇష్యూ అయిపోయింది సార్ నా పేరు మీద. సృజన మేడం క్యాన్సిల్ చేసి అది నా పేరు మీద ఇష్యూ చేశారు. ఇది ఫ్రాడ్ అని తెలిసి మిగతావి ఇలాగా మరి అవ్వకూడదనేసి ఇలా ఆడు చేయి జారిపోకూడదని వీల్నామా సృష్టించారు సార్. అదేవిధంగా అండి మా తాతయ్యది కూడా మా నాన్న పేరు లేకుండా మా తాతయ్య గారు మా నాన్నమ్మ గారి పేరు మీద ఆస్తి ఉంది. అది కూడా ఆడే మొత్తం తీసేసుకొని మాకు ఎవరికి ఇవ్వలేదు. వాటా కూడా మా నాన్న పెద్ద కొడుకు కదండి. మా నాన్నమ్మకి 3 కొడుకులు 3 కూతుళ్ళు అండి. మా నాన్నే పెద్ద కొడుకు. మా నాన్నమ్మది కూడా మాకు ఇంత పిసరు కూడా ఇవ్వకంటే ఆడే తీసేసుకోండి అండి మొత్తం. అంతే ఇక్కడ మా ఆడవాళ్ళు అను చేసేసి ఇవన్నీ పనులు చేస్తున్నాడండి. చాలా మోసాలు చేశాడండి అది. అలాంటి క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఏంటంటే సూర్యనారాయణ అనే వీళ్ళ తాతగారు సార్, వీళ్ళ నాన్నగారి పేరు దుగ్గపు దానప్పులు. మరి అక్కడ సూర్యనారాయణకి కొడుకు కాలేనప్పుడు ఇతనికి ఎలాగ మేనమామ అయ్యాడు సార్? ఆ మేనమామ వీల్నామా ఎలా రాశాడు సార్? మేనమామ మరి మా తాతయ్యకి కొడుకు కానప్పుడు మా నాన్న అడిగి మేనమామ వీళ్ళం ఎలా రాశాడండి? అది నేను అడుగుతున్నాను. ఆ మాట అడగమని జేసీ గారు కూడా చెప్తున్నాను సార్. ఇటువంటి కుటుంబాలు జిల్లాలో ఎన్నో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెవెన్యూ వ్యవస్థ అంటేనే అదొక సముద్రంలా ఉంటుంది. అందులో ఏముంటుందో ఎవరు
ఎవరెవరు ఎటువంటి పరిష్కారాలు చేస్తారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భోగాపురం రెవెన్యూకి సంబంధించినటువంటి ఎన్నో అవకతవకలు అయితే జరుగుతున్నాయో దీనిపైన ఏ ఒక్క అధికారి కూడా పూర్తిగా దృష్టి పెట్టట్లేదంటూ కూడా మరొక వైపు అయితే ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈరోజు పూర్తిగా రోడ్డును పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ కుటుంబం కూడా ఒకటే చెప్తాం, గత 10 సంవత్సరాల పాటు కలెక్టరేట్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా మాకైతే ఎటువంటి పరిష్కారం కూడా లేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన తర్వాత అయితే మాకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే మా కేసు అయితే ఏదైతే ఇక్కడ జేసీ కోర్టులో అయితే ప్రస్తుతం ఉంది, ఖచ్చితంగా మాకైతే న్యాయం జరుగుతుందంటూ కూడా మరొక వైపు చెప్తుంది. ఎందుకంటే ఇంకా ఇందులో ఉన్నటువంటి గమ్మత్తైన విషయం ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి భూముల్ని వేరే వాళ్ళకి ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు ఆ భూముల్ని ఏ విధంగా తీసుకొస్తారు, వీళ్ళకి ఏ విధంగా అప్పచెప్తారని కూడా మరొక వైపు ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సరే రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలంటే వీటికి సంబంధించిన ఇటువంటి సమస్యలన్నింటి కూడా ప్రత్యేక వ్యవస్థ అయితే తీసుకుని వచ్చి ప్రత్యేక సెల్ అయితే క్రియేట్ చేయాలి. అటువంటిప్పుడు ఇటువంటి సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా దీని నుంచి అయితే ఉపశమనం లభిస్తుంది. ఇటువంటి బాధ్యతలు అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉపశమనం కలుగుతుందని అంటూ మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.